ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అంటే 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అటు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఏదో విధంగా ఏదో ఒక కారణం మీద అయితే కనుక బంద్ అయితే చేస్తూ ఉన్నారు. విద్యా సంస్థల మూసివేతకైతే నిర్ణయం తీసుకుంటున్నారు. అప్పట్లో నీట్ కని తర్వాత ఫీజు రియంబర్స్మెంట్కి మళ్ళీ ఇంకొన్ని కారణాల వల్ల అటు ఇటు కూడా చేస్తూ వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏబీవీపీకి సంబంధించి మరొక డిమాండ్కి సంబంధించి ఆగస్టు 5వ తారీఖున అయితే కనుక విద్యా సంస్థల మూసివేతకు పిలుపునిచ్చారు. అయితే స్కూళ్ళు కూడా మూసివేస్తారా, ఓన్లీ కాలేజీలకు మాత్రమే పరిమితమా అని వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, రాష్ట్రంలో విద్యారంగంలో ఎదురవుతున్న సమస్యలపై ఏబీవీపీ ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆగస్టు 5వ తారీఖున అయితే కనుక బంద్కు పిలుపునిచ్చింది. ఆగస్టు 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్ పీజీ వరకు అన్ని విద్యా సంస్థల్ని కూడా మూసివేయాలని ఏబీవీపీ నాయకులు సూచించారు. ఈ బంద్కు సంబంధించిన వాల్ పోస్టును పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే కనుక ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర విద్యార్థులు చాలా సమస్యలతో సతమతమవుతున్నారని, అంటే ఈ బంద్కు కారణం చెప్తున్నారు. రాష్ట్ర విద్యార్థులు చాలా సమస్యలతో సతమతమవుతున్నారు. విద్యాసంస్థల యజమానులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ ఆందోళనకు సహకరించాలని కోరారు. అంతేకాకుండా ప్రభుత్వం వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీజీ విద్యార్థులకు సైతం ఫీజు రీఎంబర్స్మెంట్, అంటే ఈ పీజీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపచేయాలన్నారు. అలాగే ప్రభుత్వ హాస్టల్ ఏవైతే ఉన్నాయో హాస్టల్లో నాణ్యమైన భోజనం సరిగా అందటం లేదు, వాళ్ళకి కూడా నాణ్యమైన భోజనం పెట్టాలంటూ ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు అయితే కనుక డిమాండ్ చేశారు. సో ఆగస్టు 5వ తారీఖుని విద్యా సంస్థల బంద్కి అయితే పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, స్కూళ్ళకి కూడా సెలవులు ఉంటాయని. స్కూళ్ళకి అయితే లేవు, ఇది కేవలం కాలేజీలకు మాత్రమే పరిమితం. ఇంటర్ నుంచి డిగ్రీ, పీజీ ఇంకేవైతే ఉన్నాయో ఆ కాలేజీలన్నిటికీ కూడా ఆగస్టు 5వ తారీఖున బంద్ చేస్తున్నట్లయితే పిలుపునిచ్చారు.